ఈ భయంకరమైన రియలైజేషన్‌కి ఇన్ని సంవత్సరాలు పట్టింది మామ నాకు. అదేంటంటే మన ఇండియాకు హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ అని నేను అనుకున్నా మామ. ఎక్కడో తెలుగులో చదివినట్టు గుర్తు మామ, జాతీయ భాష హిందీ అనేసి. అది తప్పు మామ. ఎందుకనంటే మన భారతదేశానికి ఎలాంటి జాతీయ భాష లేదు. 20+ లాంగ్వేజెస్ కొన్ని రికగ్నైజ్ చేసింది. వీటిని మన ఇండియాలో అఫీషియల్‌గా మాట్లాడుతున్నాం అనేసి. అంతే తప్పితే దేర్ ఈజ్ నో కన్ఫర్మేషన్ దట్ ఈ పర్టికులర్ హిందీ లాంగ్వేజ్ అనేది భారతదేశానికి నేషనల్ లాంగ్వేజ్ అని ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు మామ. ఎలాంటిది లేదు. సో హిందీ ఈజ్ నాట్ ఏ నేషనల్ లాంగ్వేజ్ ఫర్ ఇండియా. ఎందుకు నాలా చాలామంది అమాయకులు అలా అనుకోవాల్సి వచ్చింది అని అంటే, బేసిక్గా సెంట్రల్ గవర్నమెంట్ కమ్యూనికేట్ అవ్వాలంటే హిందీ ప్రిఫర్ చేస్తారు. వై ఓన్లీ హిందీ అని అంటే, మన ఎంటైర్ ఇండియాలో హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఆ పాపులేషన్లో పాపులారిటీ హిందీకి ఉంది కాబట్టి, సో ఏదైనా గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఎక్కువ పీపుల్కి రీచ్ అవ్వాలి కాబట్టి హిందీ ప్రిఫర్ చేస్తారు. అంతే తప్పితే హిందీ అనేది ఒక నేషనల్ లాంగ్వేజ్ కాదు. అది నేను రీసెంట్గా రియలైజ్ అయినా. ఎక్కడైనా చెక్ చేసుకోండి మామ, చాట్‌జీపీటీ, పర్ప్లెక్సిటీ, గూగుల్, జెమినై ఏదైనా చూసుకోండి. దేర్ ఈజ్ నో అఫీషియల్ కన్ఫర్మేషన్ హిందీ అనేది మన దేశానికి జాతీయ భాష అనేసి. ఇది అమ్మో మామ, మీరు కూడా నాలాగే అనుకుంటే, లేకపోతే నన్ను రాంగ్ అని ప్రూవ్ చేద్దాం అనుకుంటే కమెంట్లో పద్ధతిగా ఎక్స్ప్లెయిన్ చేయండి మా అమ్మ, వింటా. అందరం తెలుసుకుందాం ఫ్యాక్ట్ ఏదో. ఇలాంటి మరిన్ని రియలైజేషన్స్ కోసం ఫాలో చేసి పెట్టుకోండి. బీయింగ్ సూర్య.